అక్కినేని నాగచైతన్య ఇప్పుడు టాలీవుడ్ లో సడన్ గా మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోతున్నాడండోయ్. ప్రస్తుతం కొంచెం స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల్లో అత్యంత బిజీగా ఉన్నది అతనే. ఆల్రెడీ 3 కొత్త ప్రాజెక్టులు లైన్లో పెట్టిన చైతు కోసం ఇంకో 2-3 నిర్మాతలు వెయిటింగ్లో ఉన్నారు. సోగ్గాడే చిన్ని నాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చైతు కొత్త సినిమా ఈ నెలాఖరులోనే ఆరంభం కానుంది. మరోవైపు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మించే సినిమా కూడా ఈ ఏడాదే మొదలవుతుంది. మరోవైపు సురేష్ ప్రొడక్షన్లో చైతు తొలిసారి నటించే సినిమా కూడా రంగం సిద్ధమవుతుందండోయ్. పంజాబీ మూవీ సింగ్ వర్సెస్ కౌర్ రీమేక్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కృష్ణ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తాడు. మరోవైపు చైతు కోసం ఇంకో 3 ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. అయితే చైతు వాటిలో దేనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో మాత్రం తెలియట్లేదు. ఇటీవలే బాలీవుడ్ హిట్ మూవీ 2 స్టేట్స్ రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్న అభిషేక్ పిక్చర్స్ చైతు కోసం ఎదురు చూస్తుంది. మరోవైపు చైతుతో ఇంతకుముందు దడా సినిమా తీసిన కామాక్షి శివప్రసాద్ రెడ్డి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారంట. కానీ చైతు వైపు నుంచి మాత్రం సరైన రెస్పాన్స్ లేదంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కోసం కథ వినిపించి అతన్ని మెప్పించడంలో విఫలమైన వక్కంతం వంశీ అదే కథతో చైతు హీరోగా సినిమా చేయొచ్చన్న ప్రచారం జరుగుతుంది. ఈ స్క్రిప్ట్ విషయంలో దగ్గుబాటి సురేష్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారంటండోయ్. మరి వీటిలో చైతు దేన్ని ఓకే చేస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.